పేదవారికి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న సమున్నత ఆశయంతో తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశల టీమ్స్ ఆసుపత్రులు ఉండాలన్న ఉదాత్తమైన ఆలోచనతో కేసీఆర్ వీటికి శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే శరవేగంగా నిర్మాణ పనులను చేపట్టామని, ఒక సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రినే 1000 పడకలుగా మార్చామని చెప్పారు. అలాగే 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే, క్యాట్లాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ సెంటర్ విభాగాలను ఒకే చోటికి తెచ్చామన్నారు. హైదరాబాద్ వాసులకే కాకుండా జిల్లాల నుంచి ప్రాణాపాయ స్థితిలో రాజధానికి వచ్చే రోగులకు సనత్ నగర్ టీమ్స్ ఒక సంజీవనిగా సేవలు అందిస్తుందని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాథమిక వైద్యం కోసం రూపకల్పన చేసిన 350 బస్తీ దవాఖానాలతో పాటు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు 4000 పడకలు, ఆక్సిజన్ వసతి కలిగిన 1200 ఎమర్జెన్సీ బెడ్లు పేద రోగులకు కొండంత భరోసా ఇవ్వనున్నాయి. కేసీఆర్ పేరొస్తుందన్న రాజకీయ కక్షతో ఇన్నాళ్లు జాప్యం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆల్వాల్, ఎల్బీ నగర్ టీమ్స్ ను కూడా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే 2000 పడకలతో తెలంగాణలోనే అతిపెద్దదైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, హైదరాబాద్లోని నిమ్స్ విస్తరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.